వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మన ఛానల్ పేరు తెలుసు కదండి, భాగ్యం ముచ్చట్లు. సో మన వీడియోస్ని కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఈ టుడే బ్లాగ్ వచ్చేసి పాడేరు వెళ్ళామండి. శాకాంబరిదేవి అవతారంలోని మనకు అమ్మవారు ఈరోజు ఆఖరి రోజు కదా, ఆఖరి ఆదివారం దర్శనమిస్తున్నారని సో మేమైతే పాడేరు వెళ్ళాము. సో మేము పాడేరు వెళ్ళాం కదా, అక్కడ గుడిలో అమ్మవారిని ఎలా అలంకరించారు అక్కడ ఎక్స్పీరియన్స్ అనేది మీతో షేర్ చేసుకుంటున్నాను నేను ఈ వీడియో ద్వారా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మేమైతే అమ్మవారికి పసుపు కుంకాలు అన్నీ కూడా తీసుకున్నాము. అండ్ రింగ్ కూడా ఇలా వేపాకులతోని, పువ్వులతోని, రకరకాల కాయగూరలతోని, పళ్ళతోని అలంకరించారు. చాలా చక్కగా అలంకరించారండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాలంటే పుచ్చకాయ ఉంటుంది కదండి, వాటర్ మెలోన్ థీమ్తోని. నెక్స్ట్ ఆనబగాయతో కూడా కలిసి వినాయకుని తయారు చేశారన్నమాట. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎంట్రింగ్ గణపతి అనమాట. మనకి ఏదైనా సరే గణపతి పూజ అది చేసుకుంటాం కదా, అలాగే ఎంట్రింగ్ గణపతిని అలంకరించారు. సో మేమైతే లైన్లోకి వెళ్ళిపోయామన్నమాట. సో అష్టదిక్పాలకులు అన్నట్లు మనకి అమ్మవార్లు అందరూ కూడా నలుమూలలో కూడా అమ్మవారు ఆలయంలో కొలువు తీరై ఉంటారన్నమాట. సో అమ్మవార్లను చూస్తున్నారు కదా, నేను చూపిస్తూ ఉంటాను చూడండి. సో చాలామంది జనం వచ్చారు. సో అక్కడే అన్న సమారాధన కూడా జరిగింది ఈరోజు మధ్యాహ్నం. అది కూడా మేము ఎలా పాల్గొన్నామో అవన్నీ కూడా ఈ వీడియోలో డీటెయిల్గా ఉంటుంది, చూసేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి అంటే అలంకరణ అండి, చాలా చక్కగా చేశారు. చూసారు కదా, పైన కూడా ప్రతి కాయగూరలతో కూడా నీట్గా అలంకరించారు. సో అమ్మవారిని చూడండి ఎంత చక్కగా ఉన్నారో, కనులు విందుగా అమ్మవారు ఎంతో చక్కని రూపంతో మనకి ఈరోజు శాకాంబరిదేవిగా దర్శనమిచ్చారండి. సో ఈ భాగ్యాన్ని నేను మీతో షేర్ చేసుకొని, చాలామంది చూడలేని వాళ్ళు కూడా ఉంటారు కదా, సో ఈ వీడియో ద్వారా చూసి అమ్మవారిని తరిస్తారని నేను మనస్ఫూర్తిగా కోరుకొని ఈ వీడియోని అయితే అప్లోడ్ చేస్తున్నాను. ప్లీజ్ వ్యూయర్స్ కొంచెం వ్యూస్ వచ్చేటట్లు చేయండి. చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. సో లైక్ చేశారనుకోండి, ఈ వీడియోని ఒక 10 మెంబర్స్ కానీ 20 మెంబర్స్ కానీ యూట్యూబ్ రికమెండ్ చేస్తుందండి. సో నేను ఎంత కష్టపడి నేను అప్లోడ్ చేసినా సరే వ్యూస్ అయితే కరెక్ట్గా రావట్లేదు. ఒక 70-100 బిలోనే వస్తున్నాయి అన్నమాట. ఇంతకుముందు అయితే అలా కాదు, ఇంకా వ్యూస్ వచ్చేవి అన్నమాట. అమ్మవారిని ప్రత్యేకించి కూరగాయల అలంకరణ ఈ ఆషాఢ మాసంలోనే ఎందుకు చేస్తారు, వాటి యొక్క ప్రాముఖ్యత, విశిష్టత అనేది పంతులు గారు మనకి చెప్తున్నారండి. డీటెయిల్గా వినండి. అమ్మవారిని శాకాంబరిదేవిగా ఎందుకు అలంకరిస్తారు, అదే ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా ఎందుకు అలంకరిస్తారో ఒకసారి చెప్పండి. సరే, ఓం శ్రీ గురుభ్యో నమః. శ్రీ మోదమాంబాయే నమః. శ్రీ మోదకొండమ్మవారు పాడేరు దేవాలయంలో ప్రతి సంవత్సరం కూడా ఆషాఢ మాసంలో ఈ అమ్మవారికి శాకాంబరిగా, ఏ అమ్మవారికైనా ఆషాఢ మాసంలోనే చేస్తారు. ఎందుకంటే ఇది కొండకాలం, అంటే అటు ఎండ ఇటు వర్షము రెండూ కూడా వస్తూ ఉంటాయి ఈ మాసంలో ఎక్కువ శాతం. అయితే అలానే ఎండలు ఉండవు, అలానే ఇటు వర్షాలు ఎక్కువగా ఉండవు. అంచేత అన్ని పంటలు కూడా ఆ ఉండడం వల్ల సమృద్ధిగా పండుతాయి. ఒకటో విషయం. తదుపరి ఈ శాకాంబరి అంటే పూర్వం ఏం చేసేవారంటే, మనం పండిన పంటల్లో ఏం చేసేవారు, ఓ పంటో ఫలమో ఫస్ట్ పక్కాయో ఏదో పట్టుకెళ్ళి భగవంతుడు సమర్పించేవారు. గ్రామం సుభిక్షంగా ఉండాలంటే గ్రామదేవత మనకు అన్ని విధాలు అనుగ్రహించాలి. అంచేత ఆ గ్రామదేవత శాకాంబరి అన్నారంటే అమ్మవారికి మాత్రం ఈ ప్రకారంగా చేసేవారు. అంచేత ఈ అమ్మవారికి ఒక ఫలాన్ని పెడితే మనకి 10 ఫలాన్ని ఇస్తుంది. ఎవరికి మనం కొద్ది నైవేద్యం పెడితే మనకి ఎక్కువ శాతంలో భగవంతుడు అనుగ్రహిస్తాడు. ఆ కారణం చేత ఈ అమ్మవారిని శాకాంబరిగా అని చెప్పిస్తూ ఉంటారు. అన్ని పంటలు పండుతాయి కాబట్టి అన్ని రకాల కూరలు తెచ్చి అక్కడ పర్వంతా పెట్టుకుని ఒక కాయ అక్కడ పెట్టి ఒక కాయ పట్టుకెళ్తూ ఉండేవారిని పూర్వం. ప్రసాదం కాదు పట్టుకెళ్ళి ప్రసాదంగా భోంచేశారు. కానీ కాలక్రమేణా మనం ఈ యొక్క మేధాశక్తితో దీన్ని అమ్మవారికి అలంకారం చేస్తే ఎంత బాగుంటుందనే ఉద్దేశంతో ఈ అమ్మవారికి ఇవన్నీ వాటితో కూడా అలంకారం నిర్మించే ఒకటో విషయం. తదుపరి ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆకులో ఒక్కొక్క కాయలో ఒక్కొక్క దివ్యమైనటువంటి ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ యొక్క శాఖను తినడం వల్ల, పొట్లకాయ తినడం వల్ల 10 రకాల ఔషధాలు నేను పనిచేస్తుంది. ఒక కాకరకాయ తినడం వల్ల చేదు వల్ల నులుపులు చచ్చిపోయి ఒక రకంగా ఆరోగ్యంగా పనిచేస్తుంది. అలా ప్రతి కాయకూరలోనూ పండులోనూ కూడా ఒక రకమైనటువంటి దివ్యమైన ఔషధ గుణాలు ఉన్నాయి. ఇవన్నీ కూడా ఒక చోట కట్టినట్లయితే గాలికి, ఈ ప్రకృతి నుంచి వచ్చినటువంటి గాలి ఒక పొలం కట్టును కూర్చుంటేనే ఇంత ఆహ్లాదకరమైనటువంటి ఆరోగ్యం కలుగుతుంది కదా. ఇన్ని ఫలాలు, ఆకులు, ఔషధ గుణాలు కలిగిన కరివేపాకు, కొత్తిమీర, ఇవి అవి అన్నీ కూడా ఒక చోట పెట్టి మనం అక్కడికి వెళ్ళి ఆ వాతావరణంలో ఉండడం వల్ల సైంటిఫిక్ రీజన్ గా కూడా ఇది ఔషధ గుణంలో మనం దర్శనం చేసుకోవడం వల్ల సైంటిఫిక్ గా కూడా అమ్మవారి అనుగ్రహమే కాకుండా మనకి ఔషధ గుణాల వల్ల వచ్చేటటువంటి గాలి విద్య కూడా మనకి దివ్య వివిధ అనారోగ్యాలని వస్తుంది. అది ఒకటో విషయం. అయితే ఇవన్నీ అమ్మవారికి సమర్పించడం రెండో విషయం. అక్కడ పెట్టి మళ్ళీ అవి పట్టుకెళ్ళి తలో కాస్త పట్టుకుని వెళ్ళిపోయే కాయగూరలు
వ్యవహారం చేసుకుని ఆ రోజున మనం అందరం కూడి దర్శనం చేసుకుంటాం. కాబట్టి మహా అన్నసంతర్పణ భోజనాలు ఎందుకు పెడతాం? కొత్తసారి అమ్మయ్య నీకేది కనగలుగుతారండి? అన్నం పెట్టడం వల్లే సంతృప్తి ఉండగలుగుతాడు. కడుపు నిండా భోజనం ఇంకొక ముద్ద తినలేదు. ఒక సంచలంగా తప్పేసి ఇచ్చినా ఇంకోటి ఇచ్చినా ఇంకొక ఇస్తే బాగుండు కదా అనిపిస్తుంది. కానీ భోజనం కడుపు నిండా తింటే మరి తెలియదు. అంటే సంతృప్తి ఆత్మ సంతృప్తి కలిగి చేసిన అన్నదానం అని చేత ఆ రోజున విశేషమైన అన్నదానం చేస్తారు. ఆ అన్నం తిని అమ్మవారిని దర్శించుకుని ఆరోగ్యంగా వీళ్ళందరూ వెళ్తారు అని చెప్పేసి అని చేత శాకాంబరి ఉత్సవం అనేటువంటి ధన్యవాదాలు. చూసారు కదండి, ఈ విధంగా పంతులు గారు అయితే మనకి ఎంతో చక్కగా చెప్పారు కదా. సో మనకి దర్శనం అయితే అయ్యి మనం బయటకైతే వచ్చేస్తాం. సో దర్శనం అవ్వకముందు అమ్మవారిని లోపల చిన్న అమ్మవారిగా అలంకరించారు కాయగూరలతో, అది కూడా చూసారని అనుకుంటున్నాను. సో ఇది అయితే అన్నసంతర్పణ జరిగే దగ్గర. సో ఇక్కడ కూడా అమ్మవారిని మనకి అలంకరించారు, అది కూడా మీకు చెప్తాను. సో మోదకొండ అమ్మవారు పాడేరు అని గోరింటాకు కూడా పెడుతున్నారు అన్నమాట. సో విరాళాలు అవన్నీ కూడా ఇక్కడ తీసుకుంటున్నారు. చూసారు కూడా కాకరకాయతోని డైనోసార్ చాలా చక్కగా అనిపించింది కదా. దోసకాయ, గుమ్మడికాయ వాటితోని నీట్గా అలంకరించారు. అండ్ నెక్స్ట్ అమ్మవారికి ఇష్టమైన వేపాకులతో కూడా. సో చూసారా, మోదకొండ అమ్మవారు పాడేరు అని గోరింటాకులు కూడా పెడుతున్నారు అన్నమాట. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే పెట్టించుకున్నారు చాలా మంది. సో అన్నసంతర్పణ కార్యక్రమంలోని మేము కూడా చక్కగా పాల్గొన్నాం. కొంతమంది పెళ్ళిళ్ళు అక్క మాకు వీడియో తీ అంటున్నారు అనమాట. వాళ్ళకి అంటున్నాను లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ అని చెప్తున్నాను అనమాట. సో ఫైనల్గా మాకు ఈ దర్శనం అంతా కూడా ఇతనే దగ్గరుండి అంతా చేయించారు. సత్యనారాయణ గారు గుమస్తా కింద పనిచేస్తున్నారంట. వీళ్ళకి చాలా కృతజ్ఞతలు. ఇతని ద్వారా మాకు దర్శనం దిగ్విజయంగా జరిగింది. జై మోదకొండమ్మ తల్లి. సబ్స్క్రైబ్ మై ఛానల్ భాగ్యం ముచ్చట్లు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ ఎవ్రీవన్.